వారణాసిలో ఎక్కడ మార్కెట్‌లో చూసినా పచ్చి మామిడికాయలైతే దర్శనమిస్తున్నాయి. చూడగానే టెంప్ట్ చేస్తున్నాయి. ఇంకా తీసుకొచ్చి ఏదో ఒకటి చేయాలి వీటిని అని అనుకున్నాను. మ్యాంగోస్ తెస్తాను కానీ రా మ్యాంగోస్ వాటిని 4 రోజులు ఫ్రిడ్జ్‌లో ఉంచేటప్పటికి అవి కాస్త మగ్గిపోతాయి. దాంతో పులిహోర చేస్తే అసలుకి అంతగా అనిపించలేదు. టేస్ట్ బాగానే ఉంది కానీ పచ్చిదానితో చేసినంత టేస్ట్ అయితే లేదు. ఇంకా నెక్స్ట్ టైం తెచ్చినప్పుడు కన్ఫామ్గా పచ్చి తీసుకురాగానే వెంటనే చేసుకోవాలి పులిహోర అయితే అని అనుకున్నాను. ఏంటో ఈ పులిహోరలు ఎన్ని రకాలు ఉంటాయంటే అన్ని రకాలు ఉంటాయి. ప్రసాదం పులిహోర, నిమ్మ పులిహోర, ఇప్పుడు మామిడికాయ పులిహోర. ఇలా మీకే పులిహోర ఇష్టమో కామెంట్ చేయండి. పచ్చి మామిడికాయలతో చేయాలనుకున్నాను కదా, ఇప్పుడు ఎలా వస్తుందో ట్రై చేద్దామని చెప్పి తీసాను. పచ్చి మామిడికాయలను చూస్తే అబ్బబ్బా భలే అనిపిస్తుంది ఉప్పు కారం పెట్టుకుని తింటే. కానీ చిన్నప్పుడు అయితే చాలా తినేసేదాన్ని. ఇప్పుడు 2 ముక్కలు తినేటప్పుడు పళ్ళు కాస్త ఏదో అయిపోతాయి. నాకే ఎలా అవుతుందేమో అని అనిపిస్తుంది కొన్నిసార్లు. ఏది ఇష్టమో తినలేకపోతున్నాయంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇంకా వీటిని డైరెక్ట్గా తినలేం కదా అని చెప్పేసి పచ్చి మామిడికాయ పులిహోర చేద్దామని చెప్పి రెడీ అయ్యి ఏదో అలా చేస్తూ ఉండగా ఇంకా నాకు ఈ పులిహోరలతో ఉన్న కనెక్షన్ కథలన్నీ గుర్తొస్తున్నాయి. చేస్తూ నవ్వుకుంటున్నాను అనమాట. గుర్తొస్తాయి, ప్రతిసారి గుర్తొస్తాయి నాకు పులిహోర అనగానే. ఫస్ట్ టైం అనమాట మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ ఫ్యామిలీని తీసుకుని ఆయన వర్క్ చేసే ప్లేస్ వారణాసి అంటే కాశీ అనమాట. ఆ ప్లేస్ తీసుకురావడానికి అన్నీ రెడీ చేశారు. ఆ 2 days ఏం తినాలా అని చెప్పేసి అనుకుంటుంటే మా అత్తయ్య ఇంకేం చేస్తా పులిహోర ఒకటే కనిపిస్తుంది ఆ 2 daysకి, ఎంతమందికి కావాలి కదా. మా మావయ్య, మా అత్తయ్య, నేను, మా హస్బెండ్, మా డాడీ ఈ 5 మెంబర్స్కి 2 daysకి ఫుడ్ కావాలంటే లెమన్ రైసే కరెక్ట్ అని చెప్పేసి లెమన్ రైస్ కాదు చింతపండు పులిహోర చేశారనమాట 2 daysకి. పొద్దున్న సాయంత్రం అన్ని టైంలో అదే అనమాట. అదే తిని చిరాకు కూడా వచ్చింది నాకైతే. ఏదో 1-2 సార్లు తింటాం కానీ 2 days ఆ పులిహోరతో చంపేసింది. ప్లీజ్ అమ్మ నాకు వద్దమ్మంటే నీకు ఇష్టం కదా తిను అంటే ఏదో ఒకసారి అయితే తింటాం కానీ ఇంకా రోజు అంత 2 రోజులు తినిపించింది నాకు. ఇప్పటికీ నవ్వు వస్తుంది తలుచుకున్నప్పుడు. మామిడికాయ పప్పు కానీ పప్పుచారు కానీ చేద్దాం అనుకున్నాను. చాలా బాగా వచ్చింది. స్మెల్, మామిడికాయ స్మెల్ అయితే మామూలుగా లేదు, చాలా టెంప్టింగ్గా ఉంది. మామిడికాయ పులిహోర అయితే కలిపేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. పుల్లగా మంచిగా అనిపించింది. పులుపు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడేమో పప్పుచారుకి ప్రిపరేషన్ అనమాట. పప్పు కూడా బాగానే వచ్చింది. కొద్దిసేపు పప్పు నానబెట్టాను కాబట్టి పప్పు త్వరగా ఉడికిపోయింది. అసలు పప్పు చారు ఉంటే చాలు, ఇంకేం అక్కర్లొద్దు అనిపిస్తుంది కొన్నిసార్లు. ఏంటో ఈ పప్పు చారు డైలీ వండుకు తిన్నా సరే బోరు కొట్టదు, అసలుకి ఏమనిపించదు అనమాట. ఇంకా తినాలనిపించేది అనమాట. ఇది కూరలు అయితే అలా ఉండిపోతాయి, ఇంకా ఏం బోరు కొట్టవు, ఇంకా తినాలనిపిస్తుంది. ఒకసారి మా లక్కీకి నేను ఫుడ్ పెడదామని చెప్పి వెళ్ళాను. ఇది ఒక స్టోరీ అన్నమాట. వాడికి ఏం చేసావని అడిగాడు. నేను గోంగూర పప్పు చేశానని చెప్పాను. అవునా అన్నాడు. వేసుకొచ్చి ఇచ్చాను, తింటున్నాడు. ఏమైనా ఉన్నాయా అన్నాడు. నేను అసలు కూర వండడమే గొప్పరా బాబు అంటే వాడు ఏమైనా ఉన్నాయా అంటే నేనన్నాను ఉందరా గోంగూర పచ్చడి ఉందంటే గోంగూర పప్పులోకి ఎవడన్నా గోంగూర పచ్చడి వేసుకుంటాడా అన్నాడు. నేను చేసే పని ఎలా ఉందంటే మామిడికాయ పప్పు చారులోకి మామిడికాయ పచ్చడి వేసుకుని తింటే ఎలా ఉంటుందా అని అనుకున్నాను. ఇది పుల్లగానే ఉంటుంది, అది పుల్లగానే ఉంటుంది. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి కొంచెం పచ్చడి వేసుకున్నాను. మరీ ఎక్కువ కాకుండా పర్లేదు, బాగానే ఉంది, తినేలాగే ఉంది. కాకపోతే 2 పుల్లగానే ఉన్నాయి. నాకైతే లోతు గిన్నెలో వేసుకుని తినాలంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి అలా తినడం ఇష్టమో కామెంట్ చేయండి. నా వీడియోలు ఏమీ బోర్ కొట్టట్లేదు కదా మీకు? కన్ఫామ్గా కామెంట్ చేయండి.
వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.